ఈ మధ్యకాలంలో మా వరపర్ నగర్కర్నూలులో ఒక మీటింగ్ పెట్టున్నారు. నిన్న ఒక టీవీ ఛానల్లో కొంతమంది రైతులు పోయి ఆవేదన చెప్పున్నారు. ఆ ఏదుల రిజర్వాయర్కి సంబంధించి ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంబంధించిన ఇష్యూ అది. దానికి సంబంధించిన రైతులు ఎవరు లాస్ అయినా ఎంత ఇబ్బంది పడ్డా మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బీదల పక్షాన లాస్ అయిన పక్షాన లబ్ధిదారుల పక్షంలో మేము నిలబడతాం. మీరు ఆ మోసం చేసిన పక్క నిలబడే సమస్య లేదు. నాగర్కర్నూలు ఎస్పీ గారితో నేను ఆల్రెడీ మాట్లాడున్నా. ఆ చట్టం ప్రకారం అది ఏం చేసుకుంటూ పోతారు. మన వనపర్తికి సంబంధించి ఏమైనా కేసులుంటే వనపర్తి కలెక్టర్ గారు చూసుకుంటారు. ఆ లబ్ధిదారుల సైడ్ మేము ఉంటాం, ప్రభుత్వం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మా వరపర్ నగర్కర్నూలులో ఒక మీటింగ్ పెట్టున్నారు. నిన్న ఒక టీవీ ఛానల్లో కొంతమంది రైతులు పోయి ఆవేదన చెప్పున్నారు. ఆ ఏదుల రిజర్వాయర్కి సంబంధించి ఒక ప్రైవేట్ ఫైనాన్స్ సంబంధించిన ఇష్యూ అది. దానికి సంబంధించిన రైతులు ఎవరు లాస్ అయినా ఎంత ఇబ్బంది పడ్డా మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బీదల పక్షాన లాస్ అయిన పక్షాన లబ్ధిదారుల పక్షంలో మేము నిలబడతాం. మీరు ఆ మోసం చేసిన పక్క నిలబడే సమస్య లేదు. నాగర్కర్నూలు ఎస్పీ గారితో నేను ఆల్రెడీ మాట్లాడున్నా. ఆ చట్టం ప్రకారం అది ఏం చేసుకుంటూ పోతారు. మన వనపర్తికి సంబంధించి ఏమైనా కేసులుంటే వనపర్తి కలెక్టర్ గారు చూసుకుంటారు. ఆ లబ్ధిదారుల సైడ్ మేము ఉంటాం, ప్రభుత్వం ఉంటుంది.